ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం అందరము కూడా కొంత దేవుని వాక్యాన్ని విందాము. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుంచి మనము కొన్ని వచనాలు చదువుకుందాము. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాక క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహించగలని చెప్పి నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుదామని ఫిలిప్పును వేడుకొని. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా పరిశుద్ధ జీవాధిపతి జీవంగల మా ప్రభు నీ వాక్యాన్ని బోధిస్తుండగా నీ కృపను దయచేయండి. వినగల చెవులను గ్రహించగల మనస్సును మీ స్వాధీనంలో ఉంచుకొనగలరని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనమందరం కూడా అపోస్తలుల కార్యములలో 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదివాం. అయితే ఈ 8వ అధ్యాయంలో 26 నుంచి కొన్ని వచనాలు మనం చదివాము కదా. వాస్తవానికి ప్రభునందు పిల్లరా, అపోస్తలుల కార్యములు అనేటువంటి ఈ పుస్తకాన్ని మనందరికీ తెలుసు లూకా రాసినట్లుగా. అలాగనే లూకా కేవలం అపోస్తలుల కార్యములు మాత్రమే కాకుండా లూకా సువార్తను కూడా రాశాడు. బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన పుస్తకాలన్నిటిలో ఒక అన్యుడు ఏదైనా ఒక పుస్తకం రాశాడు అంటే అది కేవలం ఈ 2 పుస్తకాలు మాత్రమే, ఒక అన్యుడు రాసిన పుస్తకాలు అన్నమాట. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చరిత్రను లూకా సువార్తలో మరి ఆయన ఉంచడం జరిగింది. అలాగనే అపోస్తలుల యొక్క చరిత్ర, అపోస్తలులు వారు చేసినటువంటి కార్యములు, అపోస్తలుల కార్యములు అనగా అపోస్తలులు చేసిన పని, సంఘ చరిత్ర అంతా కూడా ఈ అపోస్తలుల కార్యాలలో రాయడం జరిగింది. అయితే ప్రభునందు పిల్లరా, ఈరోజు మనం వింటున్న అంశం ఏంటంటే రక్షణ పొందిన నపుంసకుడు. ఏంటంటే అంశము రక్షణ పొందిన నపుంసకుడు. ప్రభునందు పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు దూత 26వ వచనంలో, ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చూడండి, ఈ 26వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభువు దూత అనగా దేవుని యొక్క దూత మరి ఫిలిప్పుతో మాట్లాడుతున్నది. మనందరికీ తెలుసు, ఫిలిప్పులు బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో మనకు 3 ఫిలిప్పులు కనబడతారు. మొదటి ఫిలిప్పు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడు. రెండవ ఫిలిప్పు మరి హేరోదు యొక్క తమ్ముడు. మూడవ ఫిలిప్పు మనం ఈరోజు తెలుసుకోబోయేటువంటి సంఘ పెద్ద అయినటువంటి ఫిలిప్ అన్నమాట. మనందరికీ తెలుసు, అపోస్తల కార్యంలో 6వ అధ్యాయంలో మరి అపోస్తలులు మరి మేము వాక్యము మాత్రమే మేము బోధించగలము, అన్ని విషయాలు మరి మేము చూసుకోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది అని ఒక 7 మందిని వారిని సంఘ పెద్దలుగా నియమించడం జరిగింది. ప్రభునందు పిల్లరా, ఆ సంఘ పెద్దలుగా నియమించబడినటువంటి వారిలో ఈ ఫిలిప్పు కూడా ఉన్నారండి. ఈ ఫిలిప్పును గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈ ఫిలిప్పు అంట, ఆ ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి, ఎక్కడికి వెళ్ళమండి? లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా. ఎక్కడికండి? యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గం. అంటే మీకు అర్థం కావాలంటే మనం ఈరోజు ఏ ఊళ్ళో ఉన్నాము? మరి కొండమల్లేపల్లి లేకపోతే దేవరకొండ అనుకుందాం. దేవరకొండ నుంచి హైదరాబాద్కు వెళ్ళే మార్గం అని అనుకుంటే మార్గ మధ్యంలో ఏదైనా ఒక ఊరు వచ్చింది. ఏదుందండి ఊరి మధ్యలో? ఏదైనా పెద్ద ఊరు ఉందా? మాల్ అనే ఊరు ఉంది. అయితే హైదరాబాద్ దేవరకొండ నుంచి హైదరాబాద్కి వెళ్ళేటువంటి దారిలో మాల్ అనేటువంటి ఒక ఊరుంది. అయితే మాల్లో అంటే హైదరాబాద్ నుంచి దేవరకొండ మధ్యలో ఒక అరణ్య మార్గం అన్నమాట, మాల్కు దగ్గరలో. అలాగున యెరూషలేము నుండి గాజాకు పోయేటువంటి అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళడం జరిగిందండి.
అయితే అప్పుడు ఏం జరిగిందంటే 27వ వచనంలో, అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద, ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చేవాడు. ఫిలిప్పును ఎప్పుడైతే ఆత్మ చెప్పిందో అప్పుడు అరణ్య మార్గమును కలుసుకోవడానికి బయలుదేరాడండి. అయితే ఆ మార్గంలో ఎవరు వస్తూ ఉన్నారు? ఒక రథం మీద ఒక నపుంసకుడు వస్తున్నాడు. ఏ ప్రాంతానికి చెందినవాడు ఇతను? ఐథియోపియా ప్రాంతానికి చెందినవాడు. ఐథియోపియా ప్రాంతమునకు చెందిన వ్యక్తి అన్నమాట. ఐథియోపియా అంటే మనందరికీ తెలుసు, ఐథియోపియా అనేటువంటి ప్రాంతము ఆఫ్రికా ఖండంలో ఉంది. మనం ఏ ఖండంలో ఉన్నాము? ఆసియా ఖండంలో మనం ఉన్నాం. ఐథియోపియా ఆఫ్రికా ఖండంలో ఉంది. అయితే మనందరికీ తెలుసు, మనకు ఉన్నటువంటి ఖండాలు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా అని మనకు 7 ఖండాలు ఉన్నాయి. ఐథియోపియా అనేటువంటి ప్రాంతం ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికా ఖండంలో ఉంది. ఆఫ్రికా ఖండము అంటే వాటికి ఇంకొక పేరు ఉందండి, చీకటి గల ఖండము అని. ఎందుకంటే ఈ చీకటి గల ఖండంలో మనుషులందరూ కూడా ఎలా ఉంటారండి? నల్లవారిగా ఉంటారు. మనందరికీ తెలుసు డార్విన్ అనేటువంటి వ్యక్తి, చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి కోతి నుంచి మనిషి పుట్టాడు అని తెలుసుకోవడానికి ఏ ప్రాంతాన్ని చూసి ఆ మాట అన్నాడంటే ఈ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి కోతి నుంచి మనిషి పుట్టాడు అని ఒక నిర్ధారణకు వచ్చేసాడు. అలాగనే ప్రభునందులారా, మనందరికీ తెలుసు ప్రపంచంలో అతి పేద ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నాయి అంటే కేవలం ఆఫ్రికా ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. అది ఒక సూడాన్ కావచ్చు, అలాగనే ఉగాండా కావచ్చు, సోమాలియా కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పేద ప్రాంతాలండి. తినడానికి కూడా వారికి లేని పరిస్థితుల్లో ఉండేటువంటి పేద ప్రాంతం. అటువంటి ఐథియోపియా ప్రాంతములకు చెందినవాడే ఈ నపుంసకుడు. అయితే ఈ నపుంసకుడు నిజంగా ప్రభునందులారా, నపుంసకుడు అంటే మనందరికీ తెలుసు. నపుంసకుడు అంటే బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా అక్కడ 3 రకాల నపుంసకులు మనకు కనబడతారు. తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి నపుంసకులు, అలాగనే మనుషుల చేత చేయబడినటువంటి నపుంసకులు, అలాగనే పరలోక రాజ్యం నిమిత్తం చేయబడినటువంటి నపుంసకులు అని. అయితే ప్రభునందులారా, మరి ఈ 3 రకాల నపుంసకుల్లో ఈ నపుంసకుడు కూడా ఒక నపుంసకుడు అన్నమాట. తల్లి గర్భంలో నుంచి వచ్చినటువంటి నపుంసకుడు కావచ్చు. అయితే ప్రభునందులారా, మరి ఇతను ఎవరు అంటే ఇతని స్థానం ఏంటి అంటే ఒక రాణి కింద, రాణి అయిన ఐథియోపియల రాణి అయిన కందాకే కింద, ఎక్కడండి? ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపుంసకుడు. ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయినటువంటి వాడు, అంటే ఆర్థిక శాఖ మంత్రి. మనందరికీ తెలుసు తెలంగాణకు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. ఎవరతని పేరు? బట్టి విక్రమార్క. ఏపీకి కూడా ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. ఎవరతను? పయ్యావుల కేశవ్. అయితే మన ఇండియాకు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు, నిర్మలా సీతారామన్ గారు. అయితే ఈ నపుంసకుడు ఏ స్థానంలో ఉన్నాడు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడు కాదు, కానీ ఒక దేశానికి ఆర్థిక శాఖ మంత్రి అండి. మరి ఈ దేశానికి, ఒక దేశానికి చెందినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇతని ఖండం ఏంటి? ఇతడు ఏ ప్రాంతంలో ఉన్నవాడు? ఆఫ్రికా ఖండంలో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడండి? ఆసియా ఖండంలో ఉన్న యెరూషలేములో ఉన్న ఆ దేవాలయములకు ఆరాధించడానికి వెళ్తున్నాడండి. ఎంత త్యాగం అండి! మన ప్రకారం ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాలంటే కూడా మనం ఎంతో ఇబ్బందులు పడుతుంటాం. అలాంటిది ఒక ఖండం నుంచి మరొక ఖండానికి దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాడండి. చూడండి ప్రభునందులారా, ఆసియా ఖండము నుండి ఆఫ్రికా ఖండము, ఆ ఐథియోపియా ప్రాంతము నుంచి ఆసియా ఖండంలో ఉన్న యెరూషలేముకు వెళ్ళాలి అంటే దాదాపుగా 4360 కిలోమీటర్లు వస్తున్నాయి. ఎన్ని కిలోమీటర్లు? 4360 కిలోమీటర్లు. అంటే పోవడానికి 4360 కిలోమీటర్లు, రావడానికి 4360 కిలోమీటర్లు. మొత్తం అన్ని కలిపితే దాదాపుగా 8720 కిలోమీటర్లు వచ్చేస్తుంది. మరి 8700 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఆ రోజుల్లో ఫ్లైట్లు ఉన్నాయా? ఫ్లైట్ లేవు. లేకపోతే బస్సులు ఉన్నాయా? లేవు. కేవలం రథం మీద మాత్రమే వెళ్ళాలి. రథం మీద వెళ్ళడానికి పోవడానికి దాదాపుగా రోజుకు 100 కిలోమీటర్లు లెక్క చేసినా కూడా పోవడానికి 40 దినాలు పడుతుంది, రావడానికి 40 దినాలు పడుతుంది. మొత్తం ఎన్ని రోజులు? 80 రోజులు.
అక్కడ ఆరాధించడానికి ఒక 4-5 రోజులు, వెళ్ళేటువంటి దారిలో భోజనం చేయడానికి ఒక 4-5 రోజులు దొక్క చేసుకున్న మొత్తం 100 రోజులు, అంటే మొత్తానికి 3 నెలలకు పైకే. అంటే ఈ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇతను యెరూషలేముకు ఆరాధించడానికి ఎంత త్యాగం చేసి వెళ్తున్నాడు నిజంగా. ఇతను అక్కడికి వెళ్ళాలి అంటే ఇతను ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఎన్ని సంతకాలు పెట్టేది ఉంటుంది, ఎన్ని పనులు ఉంటాయి, అన్ని పనులు కూడా మానుకొని యెరూషలేముకు ఆరాధించడానికి వెళ్తున్నాడు. ఎంత ప్రయాసం! ఈ ప్రయాసం మనకు ఉండాలి. మనం ఎక్కడో పక్కన ఉన్నటువంటి మందిరానికి వెళ్ళడానికే మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకరోజు సెలవు పెట్టాలంటే కూడా సెలవు ఇవ్వరండి, సెలవు దొరకదండి అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇతనండి 3 నెలలు సెలవు పెట్టి ఆరాధించడానికి వెళ్తున్నాడు. మరి ఇంత ఆరాధించడానికి వెళ్ళాలి, ఇంత ప్రయాసం పడి వెళ్ళినటువంటి వ్యక్తికి అసలు మందిరం లోపలికి రావడానికి అవకాశం లేదండి. మందిరంలో అడుగు పెట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మనందరం కూడా ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 1-2 వచనాలు మనం అందరము కూడా చదువుకుంటే అక్కడ మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎందుకు ఈ నపుంసకుడు ఆ మందిరములోకి అడుగు పెట్టడానికి అవకాశం లేదు అని అంటే 23వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, గాయమునందున వృషణమును కలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. ఏమన్నా రాబడిందండి ఇక్కడ? గాయమునందిన వృషణములు గలవాడే కానీ మర్మాంగము కోయబడిన వాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజంలో చేరకూడదు. అమోనీయుడే కానీ మోయాబీడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. ఒక అన్యునికి యెరూషలేము మందిరంలో ఆరాధించడానికి, లోపలికి వెళ్ళి ఆరాధించడానికి అవకాశం లేదు. ఇతను ఒక అన్య జాతికి చెందినవాడు. అయితే ఇతనికి యెరూషలేము మందిరంలో వెళ్ళి ఆరాధించడానికి అవకాశం లేదండి, లోపలికి ప్రవేశం లేదు. అలాగనే ఇతడు గాయమునందినవాడు, అనగా నపుంసకుడు, మర్మాంగము కోయబడినవాడు. మర్మాంగము కోయబడినటువంటి వ్యక్తికి యెహోవా సమాజంలో ఉండడానికి అవకాశం లేదండి. అయితే బయట నుంచి ఏ నైవేద్యం ఇచ్చినా, ఏ అర్పణ ఇచ్చినా కూడా బయట నుంచి మా అర్పణ తన పేరు మీద చేయండి అయ్యా, నేను ప్రాంతం నుంచి వచ్చాను, అయితే నా పేరు మీద అర్పణ అర్పించండి, నా పేరు మీద ఈ కానుక తీసుకోండి అని చెప్పి బయట నుంచి వెళ్ళిపోవలసిందే. కానీ లోపలికి మాత్రం ప్రవేశం లేదండి. లోపలికి ప్రవేశం లేదు అని తెలిసినప్పటికీ కూడా దాదాపుగా 3 నెలలకు పైగా ఎంత ప్రయాసపడుతున్నాడు నిజంగా. ఈ ప్రయాసం మనకు కూడా ఉండాలి ప్రభువులారా. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ మరొక మాటను మనము గమనిద్దాము. మరి 30వ వచనం, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనం. అంత ప్రవేశం లేదని తెలిసినప్పటికీ కూడా ఇతను మరి నిజంగా ఎంత ప్రయాసపడి వెళ్తున్నాడు. 8వ అధ్యాయం 30వ వచనంలో, అతను తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండెను. తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఐథియోపియా ప్రాంతం నుంచి యెరూషలేముకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆరాధన చూసుకొని వస్తూ ఉన్నాడు. వస్తున్న సమయంలో బహుశా వెళ్ళేటప్పుడు అతని చేతిలో యెషయా గ్రంథం లేదు, కానీ వచ్చేటప్పుడు యెరూషలేములో ఆ గ్రంథాలు అమ్ముతారు కాబట్టి ఆ గ్రంథము తీసుకొని చదువుతున్నాడు కానీ తనకు అర్థం కావట్లే. ఆ సమయంలో ఫిలిప్పును ఆత్మ ప్రేరేపించడం ద్వారా మరి రథం మీద వెళ్ళేటువంటి ఆ నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పు వెళ్ళాడు. వెళ్ళి ఫిలిప్పుతో అంటున్నాడు, ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతను ప్రవక్తని యెషయా గ్రంథం చదువుతుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగాడు. ఏమన్నాడంటే ఫిలిప్పు, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు అతను అంటున్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే ఎలాగూ గ్రహింపగలను? ఎవరైనా నాకు చెప్పకపోతే, ఎవరైనా నాకు తెలియచేయకపోతే, ఎవరైనా నాకు త్రోవ చూపకపోతే నాకు ఎలా అర్థమవుతుంది అని చెప్పేసి ఆ ఫిలిప్పుతో నపుంసకుడు చెప్తున్నాడు. నిజమేంటి, వాస్తవమే. మనం ఏ విషయాలు నేర్చుకోవాలన్నా మనకు ఎవరైనా నేర్పిస్తే తప్ప మనం నేర్చుకోలేము. ఎవరైనా మనకు త్రోవ చూపకపోతే తప్ప మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ నపుంసకుడు గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ ఆ గ్రంథంలో ఎవరి గురించి రాయబడ్డాడో అర్థం కావట్లే. అయితే ఫిలిప్ అంటున్నాడు, నీవు చదివింది గ్రహించుచున్నావా అన్నప్పుడు ఎవరైనా త్రోవ చూపకపోతే
నేను నాకు ఎలాగో గ్రహించగలను చెప్పాడు. తర్వాత రథమెక్కి తనతో కూర్చుంటూమని ఫిలిప్పుని వేడుకున్న తర్వాత అప్పుడు లేఖనమందు అతను చదువుతున్న భాగం ఏంటంటే, ఆయన గొర్రెవలే వదకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని గొర్రెపిల్ల ఎలాగో మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనోత్తరం బట్టి ఆయనకు న్యాయమర్చి దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వెళుతురు, ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది. ఇది చదివాడు. చదివిన నపుంసకుడు అంటున్నాడు, ప్రవక్త ఎవరి గురించి తెలియజేస్తున్నాడు ఈ మాట? ఎవరి గురించి ఎలాగో చెప్పుతున్నాడు? తన్ను గురించియా లేక వేరొకరి గురించియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రభునందులారా, అతనైతే యెషయా గ్రంథం చదువుతున్నాడు. గొర్రె వలె వదకు తేబడ్డెను ఆయన, బొచ్చు కత్తిరించి వారి గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. అలాగనే దినత్వాన్ని బట్టి ఆయనకు న్యాయమర్చి దొరకకపోయాను. ఆయన సంతానం ఎవరు వివరించరు, ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడిందని ఇక్కడ ఆయన 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 అని రాయబడింది కదా. ఎవరై ఉండవచ్చు? ఆయన ప్రవక్త ఎవరిని గురించి చెప్తున్నాడు? తన్ను గురించి చెప్తున్నాడా లేకపోతే వేరొకరి గురించి చెబుతున్నాడా అని ఈ నపుంసకుడు ఫిలిప్పును అడగడం జరిగిందండి. ఆ విధంగా అడిగినప్పుడు ఫిలిప్పు ఏం చేశాడండి? అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించారండి. ఇప్పుడు చెప్పండి, గొర్రె వలె వదకు తేబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లుగా మౌనంగా ఉండింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. న్యాయ విమర్శ దొరకకపోయిన ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాయబడింది. దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరిద్దురు అని ఎవరి గురించి రాయబడింది? క్రీస్తుని గురించి రాయబడింది. అలాగనే ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడింది అని ఎవరి గురించి రాయబడింది? క్రీస్తుని గురించి రాయబడింది. అది వరకు ఎవరో తెలియదు. కానీ ఎప్పుడైతే ఫిలిప్పు చెప్పాడో అప్పుడు క్రీస్తుని గురించిన సమాచారము అతడు నేర్చుకున్నాడండి. క్రీస్తుని గురించిన వార్త అతడు నేర్చుకుని అప్పుడు అంటున్నాడు, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీరున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నింపుమని ఆజ్ఞాపించాడు. వారు త్రోవలో వెళుతున్నప్పుడు ఎప్పుడైతే యేసు క్రీస్తును కూర్చిన మాటలు ఈ యొక్క నపుంసకుడు విన్నాడో వెంటనే రథాన్ని ఆపాడు. అయ్యా, ఇదిగో ఇక్కడ నీళ్లున్నాయి, ఇక నేను బాప్తిసం తీసుకుంటాను, ఇక నేను బాప్తిసం తీసుకోవడానికి ఆటంకం ఏంటి అని అడగడం జరిగింది. ఆటంకం ఏమని అడిగినప్పుడు ప్రభునందు పిల్లరా అతను అన్నాడు, ఫిలిప్పు ఏమన్నాడండి? అతడు ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చు అన్నాడు. ఏమన్నాడండి? పూర్ణ హృదయముతో నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు నీవు ఈ బాప్తిసము పొందుకోవచ్చు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ప్రభునందు పిల్లరా పూర్ణ హృదయముతో అని అంటున్నాడు, యేసు క్రీస్తు దేవుని కుమారుడను అని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తూ ఆ ఉత్తరం ఇచ్చి ఆయన ఏం చేస్తున్నాడండి? ఉత్తరం ఇచ్చను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోకి దిగి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు. చూడండి ప్రభునందు పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బాప్తిసము తీసుకోవడానికి అర్థము కాకుండా ఏం చేస్తారంటే అర్థం కాకుండా బాప్తిసం తీసుకుంటున్నారు. మరి ఎందువరకు తీసుకుంటున్నారు అంటే మారు మనసు లేకుండానే మరి వివాహం నిమిత్తమే బాప్తిసం తీసుకుంటున్నారు. అలాగనే కొందరు ఏం చేస్తున్నారంటే ప్రభునందు పిల్లరా చనిపోయిన తర్వాత సమాధిలోకి తీసుకెళ్తారు అని కొందరు బాప్తిసం తీసుకుంటున్నారు. అలాగనే కొందరు ఎందుకు తీసుకుంటున్నారు అంటే బాప్తిసము ప్రభునందు పిల్లరా ఆలోచన చేసినట్లయితే మరి పండగలు, ఒక పండగ వచ్చిందంటే కూడా ఈ పండగ కాబట్టి ఈ గొప్ప పండుగలో నేను బాప్తిసం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకుంటారు. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడికో దూర ప్రాంతానికి పలానా యెరూషలేంకి వెళ్ళి నేను బాప్తిసం తీసుకుంటాను, పలానా దైవజనుని దగ్గర నేను బాప్తిసం తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ వాస్తవానికి ప్రభునందు ద్వారా ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి అంటే మారు మనసు పొందిన. ఇక్కడ మనం ఈ వాక్యం విన్నటువంటి ప్రకారంగా ఈ ఫిలిప్పు ఎప్పుడైతే దేవుని మాటలు చెప్పాడో అప్పుడు అతడిలో మార్పు వచ్చింది. మార్పు వచ్చిన వెంటనే ఏం చేసినట్టే బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభునందు పిల్లరా ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు ఫిలిప్పును వారు నీళ్లలో నుండి వెళ్ళి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరీ ఎన్నడూ చూడలేదు. బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు ఇతనికి ఏం కలిగిందండి? సంతోషము కలిగింది. ప్రభునందు పిల్లరా బాప్తిసం తీసుకున్నప్పుడు మనం కూడా సంతోషం కలుగుతుంది. ఎంతగా సంతోషం అంటే ప్రభునందు పిల్లరా అది వరకు నపుంసకునికి యెరూషలేము ఆలయంలో ప్రవేశం లేదు.
అది వరకు అన్యునికి యెరూషలేము ఆలయంలో ప్రవేశం. కానీ ప్రభునందులారా ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 56వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు కొన్ని విషయాలు మనం చదువుకొని మనం ముగించుకుందాం. 56వ యెషయా గ్రంథంలో 56వ అధ్యాయము 56వ అధ్యాయంలో ఇక్కడ రాయబడింది, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టు అని అనుకొనవద్దు. అన్యుడి గురించి మాట్లాడుతున్నాడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా నన్ను తన జనుల్లో నుండి నన్ను వెలివేశాడు అని అనుకోవద్దు. షండుడంట నేను ఎండిన చెట్టు అని కూడా అనుకోవద్దు. షండు అంటే ఎవరండి? నపుంసకుడే. షండు అంటే ఎవరండి? నపుంసకుడే, మన మాంగము కోయబడినట్టు. ఆ షండు అనుకోకూడదంట నేను ఎండిన చెట్టును అని అనుకోకూడదు. అయితే ప్రభువు ఇక్కడ రాయబడింది, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించచ్చు, నాకు ఇష్టమైన వాటిని కోరుకునొచ్చు, నా నిబంధనను ఆధారం చేసుకునుచున్న షండును గురించి, నా నిబంధనను ఆధారం చేసుకునుచున్న షండును గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంట? నా ఇంటను నా ప్రాకారంలోనూ ఒక భాగాన్ని వారికి ఇస్తానంటున్నాడు. అది వరకు ప్రవేశమే లేదు మందిరం. అయితే ఏమంటున్నాడంటే, నా ఇంటను ప్రాకారంలోనూ ఒక భాగమును వారికి ఇస్తాను, కొడుకులు కూతులు అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుతున్నాను. చూడండి ప్రభువులారా, నపుంసకుడిగా ఒక కుటుంబంలో పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడుతుంటారండి. ఇతడు కొడుకా లేకపోతే కూతురా? లక్షణాలేమో ఆకారమేమో పురుషులకో, కానీ లక్షణాలేమో స్త్రీ లక్షణాలు. మరి కొడుకు అనాలన్నా లేకపోతే కూతురు అనాలన్నా, ఏమి అనాలనో అర్థం కాని తల్లిదండ్రులు ఉన్నారండి ప్రభువులారా. అటువంటి వారి విషయంలో చెబుతున్నాడు, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుతున్నాను. క్రైస్తవుడు అనేటువంటి పేరు వారికి పెట్టబోతున్నాడు ప్రభువులారా. ఇక కొడుకు లేదు కూతురు లేదు, క్రైస్తవుడు అనేటువంటి పేరు వారికి పెట్టబోతూ ఉన్నాడు. అయితే ప్రభువులారా చివరిగా 7వ వచనంలో, నా ప్రార్థనా మందిరంలో వారిని ఏం చేస్తానంటున్నాడు? ఆనందింప చేసేదను. అది వరకు యెహోవా సమాజంలో ఈ నపుంసకుడు కానీ అన్యులకు కానీ ప్రవేశం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను. అలాగే ఏమంటున్నాడు? నా బలిపీఠం మీద అర్పించు దహన పనులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. కాబట్టి ప్రభువులారా అన్ని జనులతో అలాగే నపుంసకుడితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిన చెట్టుని అని నీవు అనుకొనవద్దు అని నపుంసకులతో మాట్లాడినట్టుగా ఈరోజు ఈ వాక్యాన్ని విన్న దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువులారా నపుంసకుడు ఏ విధంగా అయితే రక్షణ పొందాడో, ఈరోజు ఈ వాక్యాన్ని విన్న నీవు రక్షణ పొందవలసిందిగా, ఇంకా నీలో రక్షణ లేదేమో, రక్షణ పొందవలసిందిగా మనం